బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమ ఆస్తుల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును తవ్వే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శివబాలకృష్ణ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆదాయ పన్నులు చెల్లించే విషయంలో ఫేక్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏలో 9 ఏళ్లుగా చక్రం తిప్పారు శివబాలకృష్ణ. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులకు వ్యాపారాలు ఉన్నట్లు చూపిస్తూ ఫేక్ సంస్థలు ఏర్పాటు చేశారు. సౌందర్య బోటిక్, శారీ వర్క్స్ పేరుతో ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఆర్థిక ఆదాయాన్ని చూపేందుకు వీరు పేర్లపై వ్యాపారాలు ఉన్నట్లు సృష్టించి పన్ను ఎగవేతకు కారణమయ్యారు. ఈ షెల్ కంపెనీల ద్వారా కుటుంబ సభ్యుల పేరుతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు శివబాలకృష్ణ. తన కూతురు పద్మావతికి కూడా ఆదాయం వస్తుందని చూపించారు. హోమ్ ట్యూషన్స్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు సృష్టించారు. అక్రమ సంపాదనను కవర్ చేసేందుకు ఈ షెల్ కంపెనీల పేరుతో ఆదాయం వచ్చినట్లు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఏసీబీ అధికారుల వలకు చిక్కి కస్టడీ అనుభవిస్తున్నారు. హెచ్ఎండిఏలో ప్లానింగ్ డైరెక్టర్గా శివబాలకృష్ణ ఉన్న సమయంలో బిల్డర్లకు, రియల్టర్లకు, ఇన్ఫ్రా ఓనర్లకు, ల్యాండ్ వెంచర్ల యజమానుల ఫైల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని సత్యనారాయణ, భరత్ ఇద్దరు శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకెన్ని పరిణామాలు వెలుగులోకి వస్తాయో అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది. దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. ఇప్పటికే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్గా ఉన్న శివబాలకృష్ణకు అక్రమాస్తులకు మించి అరెస్ట్ చేశారు. ఇక ఐటీ రిటర్న్స్లో కూడా ఫేక్ ఐటీ రిటర్న్స్ చేసినట్లుగా కూడా ఐటీ అధికారులు కూడా బురిడీ కొట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం గమనించవచ్చు, శివబాలకృష్ణ కేసులో ఆయన అంటే అక్రమార్జన కోసం చేయని పనంటూ లేదు. తర్వాత అధికారులను మభ్యపెట్టాడు, తర్వాత అధికారులతో పని చేయించుకున్నాడు, తర్వాత కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ ఫేవర్ గా చేయడానికి ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా ఏ కంపెనీ ఫేవర్ చేశాడో ఆ కంపెనీలో భారీ ఎత్తున అంటే గుర్తించకుండా ఉండేందుకు అనుగుణంగా అనేక రకాలుగా ఆయన లంచాలు తీసుకుని బినమ పిల్లం పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పుడు శివబాలకృష్ణ కేసులో నేరుగా ఇన్కమ్ ట్యాక్స్ ని బూడి కిట్టించి ఫేక్ రిటర్న్స్ ఫైల్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. హెచ్ఎండిఏలో మొత్తంగా 9 ఏళ్లుగా ఆయన చక్రం తిప్పుతూ కుటుంబ సభ్యులకు ఉన్న వ్యాపారాలు ఉన్నాయని చెప్పేసి ఫేక్ సంస్థలు ఏర్పాటు చేసి, అలాగనే ఆ ఫేక్ సంస్థల్లో బొటిక్, అలాగనే శారీ వర్క్స్ పేరుతో కూడా ఈయన ఐటీ రిటర్న్ దాఖలు చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదే కాకుండా హోమ్ ట్యూషన్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే నాకు ఆదాయం వస్తుంది, వేరే ఆదాయం లేదని చెప్పేసి ఆ ఆదాయాన్ని చూపించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే దీంట్లో అంటే తొవ్వే కొద్ది కూడా రకరకాలైన విషయాలు వెలుగు చూస్తా ఉన్నాయి. ఈయన ఫేక్ ఐటీ గుర్తించడం, తర్వాత దీంట్లో బొటిక్ శారీ వరకు అనేది పెట్టడం అనేది మాత్రం నిజంగా చాలా తెలివిగా ఐటీ శాఖ కూడా బుడి గుట్టించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అంటే ఒక ప్రభుత్వ అధికారిగా ఉండి లంచాలు తీసుకోవడమే కాకుండా ఆ లంచాలు తీసుకున్న విధానంలో తర్వాత అంటే అధికార యాంత్రాంగాన్ని బుడి కొట్టించడంలో కూడా ఈయన చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరి ఇంకా తొవ్వే కొద్ది రకరకాల కొత్త యాంగిల్స్ లో ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసం అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. సో దీంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తర్వాత ఇక మిగిలింది ఈ వెనకుండి అంటే ఏ క్రైమ్ చేయాలన్నా, ఏదన్నా అక్రమాలకు పాల్పడన్నా ఒక రాజకీయ పరమైన శక్తులు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మరి ఆ రాజకీయ పరమైన శక్తులు ఎవరైనా దాని మీద కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించి ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.